ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 18. చిరుతలు పాములు. తేదీ 1/1/1946. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు తాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకొని డప్పులు వేసేటంతలో అది నీళ్లు తాగి మరొకసారి గోండ్రమని అరిచి వెళ్ళిపోయిందట. భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూసి, మీరెందుకిలా శ్రమపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్లు తాగి మరొక అరుపుతో వెళ్ళిపోతున్నానని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకీ భయం? ఈ కొండవారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమడం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనే ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఈ విధంగా అలజడి కలగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు తాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ అదిగో వస్తున్నారని చెప్తున్నది, ఇదిగో పోతున్నారంటుంది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చలిమి గురించి, ఒక పాము ఒంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగాడు. శ్రీవారి చెప్పిన మాటలే రాస్తున్నాను. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకబోతే నేనే కాలు ఇవతలకి తీసుకున్నాను, అంతే. దానంతటది వస్తూ పోతూ ఉండేది అన్నారు. ఈ మధ్య సన్నిధిలో నేను చదివినప్పుడు భగవాన్ చూసి, సిద్ధపురుషులు ఏవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసిగా వచ్చారన్నమాటో అన్నారొకరు. అదే నిజమే అన్నారు భగవాన్. సక్తుప్రస్తుని కథలో అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. ఇక సెలవు. నీ సోదరి.